ఇస్కరియోతు యోధ. కెరేమోతు అనే ఒక చిన్న గ్రామానికి చెందినవాడు ఈ ఇస్కరియోతు యోధ. అత్తరు తీసుకుని వచ్చిన స్త్రీని ఆటంకపరిచినవాడు ఈ ఇస్కరియోతు యోధ. ఇతడు లోకానుసారమైన దుఃఖమునకు చోటిచ్చాడే గాని పశ్చాత్తాపంతో ప్రభు చెంతకు చేరలేకపోయాడు. ప్రభువుని అప్పగించుటకు ధనమును ఆశించిన వ్యక్తి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఇతడు ధనానికి ఆశపడి తన యొక్క ప్రియమైన క్రీస్తుని అప్పగించాడు. ప్రభువుని అప్పగించిన తరువాత అతడు తిరిగి ప్రభు చెంతకు చేరలేకపోయాడు. ఎందు నిమిత్తం అంటే అతడు లోకానుసారమైన దుఃఖమును చోటిచ్చాడే కానీ పశ్చాత్తాపంతో ప్రభు చెంతకు వెళ్ళలేకపోయాడు. ఒకవేళ యోధ పశ్చాత్తాపంతో సిలువ చెంతకు వెళ్ళి ఉంటే, నేను నిన్ను ఎరుగనని ముమ్మారు బొంకిన పేతురును క్షమించిన ప్రభు యోధాను కూడా తప్పగా క్షమించి ఉండేవాడు. అయితే ప్రభు చెంతకు వెళ్ళని కారణం చేత ఇతడు పశ్చాత్తాపం పొందినప్పటికీ కూడా ప్రయోజనము లేక ఆత్మహత్య చేసుకుని ప్రభు యొక్క గొప్ప అనుభవాల్ని కోల్పోయి 12 మంది శిష్యుల్లో ఒకనిగా ఎంచబడే పరిస్థితి నుండి 12 మందిలో ఒకరిగా ఎంచబడిన స్థితిలోకి, తన పేరు కొట్టివేయబడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆనందాన్ని, మహాభాగ్యాన్ని మనం పొందుకుంటూ ఆయన స్తుతించాలే కానీ ఆ యొక్క అనుభవాల్ని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఇస్కరియోతు యోధ తనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు. ఈనాడు లోకం కొరకు, లోకవాసుల వైపు ఎదురు చూసేవారు అనేకులు కూడా మీలో ఉండి ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇస్కరియోతు యోధ వలె ప్రభు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోక విశ్వాసంతోటి మనం ముందుకు నడవవలసిన వారమై ఉన్నాం.